దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? మనమందరం కూడా ఆ జీవితంలో బాగుండాలని, అభివృద్ధి కావాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి. వాటిని చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చదవబడిన యొక్క లేఖన భాగాలను మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం, చిత్తము మనకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక లేక దేవుని యొక్క సంకల్పము మనకు కనబడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క హృదయములో కూడా ప్రణాళికలు, ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు ఉంటాయి, తలంపులు. పలానా పని చేయాలని, లేదా కుటుంబం కోసం ఏదో చేయాలని, భార్య కోసము, భర్త కోసము, తండ్రి కోసము, తల్లి కోసము, పిల్లల కోసము, లేదా తన కోసము, ఇలాగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఏర్పాట్లు, ఎన్నో ప్రణాళికలు మానవ జీవితంలో ఉంటాయి. ఇంకా మనం గమనిస్తే ప్రభుత్వము వారు కూడా కొన్ని చట్టాలు రూపొందిస్తారు. ఆ చట్టాలను మనం అనుసరించాలి, పాటించాలన్నమాట. మరి అల్పకాల, కొద్ది కాలం ఉండే ఈ ప్రభుత్వ అధికారులు, మంత్రులు వారు పెట్టిన ఆజ్ఞలనే మనం అనుసరించవలసి ఉన్నవారమైతే, మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయన చేసిన ఈ సృష్టి, ఈ సంకల్పము, దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించడం ముఖ్యమైన విషయం కదా. కనుక దేవుని ప్రణాళికను అనుసరించాలా అంటే అవును, దేవుని ప్రణాళికను అనుసరిస్తేనే మనకు క్షేమము, మనకు పరలోకము, నిత్య జీవము, దేవుని యొక్క కాపుదల. సరే, దేవుని యొక్క ప్రణాళికను మనం అనుసరించాలి. మన సొంత ఇష్టాలను అనుసరిస్తే దేవుని చిత్త ప్రకారం అది మనం కొద్ది కాలమే చేయగలము, కానీ దేవుని ప్రణాళికను అనుసరిస్తే ఆ ప్రణాళిక మనకు శాశ్వత కాలము మంచిని ఇస్తుంది. ఏంటా ప్రణాళిక? దేవుని ప్రణాళికను మనం అనుసరించాలని ఆలోచిస్తున్నాం కాబట్టి ఏంటా ప్రణాళిక అంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుట, నమ్ముట, ఆయన మాటలు గైకొనుట. యేసుక్రీస్తు ద్వారా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాపులైన మనుషులను ఆయన ద్వారా పరిశుద్ధపరిచి, ఆయన రక్తములో, ఆయన శిలువ యాగములో పరిశుద్ధపరిచి తన ఎదుట మనుషులందరినీ నిర్దోషులుగా, పవిత్రులుగా నిలబెట్టుకొని పరిశుద్ధులు, నిర్దోషులైన వారితో పరలోకములో యుగయుగాలు జీవించాలన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మొదట పెట్టుకొని భూ సంబంధమైన జీవితాన్ని దేవుని యొక్క న్యాయ దృష్టిలో కొనసాగిస్తూ ఉండాలి. అది మనకు క్షేమము. అవును, దేవుని ప్రణాళికను మనం అనుసరించాలి. మనం దేన్ని అనుసరించాలంటే
రాజకీయ నాయకుల్ని కాదు, సినిమా యాక్టర్లని కాదు, క్రికెటర్లని కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరిని కాదు, కానీ దేవుని ప్రణాళికను మనం అనుసరించాలి. దేవుని ప్రణాళికను అనుసరించిన దైవ భక్తులను అనుసరించాలి. ముఖ్యంగా తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మనం అనుసరించాలి. ఆయన పరిపాలన కింద శాశ్వతంగా ఉండడానికి దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. ఆ ప్రణాళికను అనుసరించాలి. చూసారా, మనం ఈ లోకంలో ఏదేదో చేయాలనుకుంటాం. అవన్నీ కూడా అల్పకాల ప్రణాళికలు, అల్పకాల కార్యాలు, అల్పకాలం ఉండే కార్యాలు. కనుక వాటిని మనం అనుసరిస్తే, ఈ లోకాన్ని మనం అనుసరిస్తే మనకు క్షేమం కాదు. దేవుని ప్రణాళికను మన మదిలో పెట్టుకొని అనుసరిస్తే, జీవిస్తే అది మనకు క్షేమం. ఎందుకంటే దేవుని ప్రణాళికే జరుగుతుంది. దేవుని ప్రణాళికను ఆపే శక్తి ఎవరికి లేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుని పంపించాలనుకున్నాడు, పంపించాడు. ఆయన సిలువలో మానవులందరినీ రక్షించాలనుకున్నాడు, తన ప్రియకుమారుడి ద్వారా రక్షించాడు. ఆయన భూలోకం అంతటికి తన ప్రియకుమారుడు యొక్క సువార్త, తన వాక్యం వెళ్ళాలనుకున్నాడు, పంపించాడు. చూసారా, ఈ కార్యములన్నిటిని ఎవరు కూడా ఆపలేరు. ఆపాలనుకున్నారు చాలామంది, సువార్తను, క్రీస్తును ఎవరు ఆపలేరు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రణాళిక అయిన క్రీస్తును అనుసరించుట అనేది దృష్టిలో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, గమ్యంగా జీవితంలో పెట్టుకొని, బైబిల్ వాక్యానుసారంగా ప్రార్థనా జీవితము, పవిత్రమైన జీవితము, పరలోకపు నిరీక్షణ కలిగిన జీవితం, విశ్వాసం సంబంధమైన జీవితం జీవిస్తూ ఆ యొక్క పరలోకాన్ని ప్రభు వద్దకు చేరునట్లుగా, అది నిత్య సంకల్పం కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను మనం అనుసరిస్తే మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి, దేవుని కాపుదల్లో ఉంటాయి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, అవునైనా నీవు చేసిన నిత్య సంకల్పం, నీ ప్రణాళిక మేము అనుసరిస్తేనే మాకు క్షేమము, మాకు ఎదుగునైనా ప్రతిదీ కూడా దొరుకుతుంది. కనుక తండ్రి, ఎదుగునైనా నీ ప్రణాళిక, నీ ప్రియకుమారుడు ద్వారా మేము నేను నీ యొక్క లోకానికి చేరాలని, నువ్వు చెప్పినట్లుగా బ్రతకాలని, నీ బిడ్డలుగా బ్రతకాలని, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా బ్రతకాలని, నీ వాక్యం గైకొనాలని నేను తెలియచేశావు. కాబట్టి నేను ఈ వాక్యం వింటున్న అందరూ కూడా, మేమందరం కూడా నీ ప్రణాళికను అనుసరించున్నట్లుగా దీవించమని, అందరికీ మంచి ఆరోగ్యము, కుటుంబ విషయాలన్నింటిలో కూడా ప్రభు నీవు తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.